श्रीमन्महागणाधिपतये नमः। सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమః। ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారీగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నారు, ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। తదుపరి కర్కాటక రాశి। ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానంలో ప్రారంభంలో సంచరిస్తూ ఉన్నాడు। చతుర్థ స్థానాన్ని మాతృస్థానం అంటారు కాబట్టి తల్లికి విధేయులై ఉండండి। తల్లి మాటను జవదాటకుండా అనుసరించిన ప్రతి ఒక్కరికి కూడా చక్కని అవకాశాలు లాభిస్తాయి। తల్లితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి। ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది। లగ్నంలో రవిబుధుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు। మీ యొక్క విజయానికి కారణం మీ యొక్క తెలివితేటలే అన్న సత్యాన్ని తెలుసుకునే అవకాశానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా లగ్నంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కారణంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి। గొప్పగా జీవించాలనుకున్న మీ యొక్క ఆశలు ఈ సమయంలో నెరవేరడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా ధనస్థానంలో రవిబుధులు సంచరిస్తున్న కాలంలో మీరు అనుకున్న పనిని ఎంతో చాకచక్యంగా పూర్తి చేయడమే కాకుండా ఎదుటి వారికి సహాయం చేయడం వల్ల కూడా ఇంకా గొప్ప స్థితిని అందుకునేందుకు అవకాశం లభిస్తుంది। ప్రత్యేకంగా ఈ సమయంలో చాలా తెలివిగా మీరు వ్యవహరిస్తారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు। ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో అతి సర్వత్రా వర్జీయత్ అంటారు, కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిని కొన్ని సందర్భాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి। తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి। అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో స్పైనల్ గార్డ్ అంటే వెన్నుపూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి। ప్రత్యేకంగా ఆరోగ్య విషయంపై తగిన శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి అన్న సత్యాన్ని గుర్తించుకోవాలి। భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఎన్ని రకాల సమస్యలు ఎదురైనప్పటికీ మీరు స్వతహాగా తీసుకున్న నిర్ణయాలలో ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు। కార్యదీక్షా పరులయ్యి ఎంతటి శ్రమనైనా ఓర్చుకొని చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని నమ్మి మీరు పనిచేయడం వల్ల తప్పకుండా గొప్ప స్థితిని అందుకుంటారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు। అదేవిధంగా వ్యయ స్థానంలో గురువుతో పాటు శుక్రగ్రహ సంచారం ప్రారంభ కాలంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి। ప్రత్యేకంగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు కార్యదీక్షా పనులు చేయడం వల్ల మాత్రమే ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలరు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి। మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్న గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము, నవగ్రహాలలో గురుగ్రహానికి శనగలు దానమివ్వడము, ప్రత్యేకంగా ఓం బ్రహ్మ బృహస్పతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 16 సార్లు పఠిస్తూ మీ యొక్క నిత్య జీవితాన్ని కనుక ప్రారంభించినట్లయితే తప్పక సత్ఫలితాలు పొందుతారని తెలుసుకోవచ్చు। కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి। తదుపరి సింహరాశి। ఈ యొక్క సింహరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో అష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా సూర్య భగవంతుని యొక్క రాశి కాబట్టి మంచి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది। లగ్నంలో రవిబుధుల సంచారము ఈ యొక్క మాసం మధ్యలో ప్రారంభమవుతున్న సందర్భంలో అనుకున్న పనులన్నీ ఈ యొక్క మాసం మధ్య నుంచి సత్ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది। ప్రతి పనిని చాకచక్యంగా వ్యవహరిస్తారు, తెలివిగా వ్యవహరిస్తారు। మీ యొక్క తెలివితేటలే మీ యొక్క విజయానికి కారణమైన సత్యాన్ని తెలుసుకుంటారు। అదేవిధంగా ధనస్థానంలో కుజగ్రహ సంచారం చేత కొన్ని సందర్భాలలో మీరు తీసుకునే ఖచ్చితమైన నిర్ణయాలే మిమ్మల్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందికి గురి చేస్తాయి అన్న సత్యాన్ని కూడా గమనిస్తూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి।
ఎవరితో కూడా ఖచ్చితంగా మాట్లాడే వైఖరిని కొంత మార్చుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఒకరు ఆవేశపూరితులై ఉన్నప్పుడు ఒకరు సంయమనం పాటించడం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలను అధిగమించవచ్చు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్యరీత్యా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది. కానీ ముఖ్యమైన విషయాలలో అనేక రకాల శ్రమలకు ఒత్తిడులకు ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి అన్న సూచనను గమనించాలి. లాభస్థానంలో గురువు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆర్థికంగా మాత్రం ఈ సమయం విశేషంగా మీకు లాభిస్తుంది. మీకు రావాల్సిన స్థిరాస్తులు మీ సొంతమవుతాయి. ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. గొప్ప జీవితాన్ని పొందేందుకు అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గెట్ టుగెదర్ లాంటి కార్యక్రమాలు, కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. వ్యయ స్థానంలో మారుతున్న కుజులు మరియు ప్రారంభ కాలంలో రవిబుధుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో మొదటి 15 రోజులు కూడా కొంత అనవసరమైన ఖర్చులతోనూ మీకు సంబంధం లేని విషయాల్లో మాట పట్టింపులు ఎదురయ్యే అవకాశాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వెళ్లాల్సిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారికి లగ్నాధిపతి అయిన రవి, ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడితో ప్రారంభ కాలంలో వ్యయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా రవి గ్రహానికి బుధ గ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రపఠనం కానీ జపము, దానము, తపము లాంటివి ఆచరించవలసిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా సూర్య నమస్కారంతో పాటు విష్ణు సంబంధమైన ఆలయ సందర్శనము, విష్ణు సహస్రనామ పారాయణము ఉన్నతమైన జీవితాన్ని కలిగించి అనుకోని ఆటంకాలను తొలగించబడుతుంది అన్న సత్యాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించండి. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రము, పీచుతీయని టెంకాయ మరియు 2 ఇస్తరాకులు పారే జలంలో శనివారం నాడు శనిహోరా కాలంలో గనక వదిలినట్లయితే అతి శీఘ్రముగా అష్టమ శని యొక్క ఫలితాలన్నీ తొలగిపోయి శని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. రవిపుత్రం యమాగ్రజం అంటారు. సూర్యదేవుని కుమారుడు శని భగవంతుడు కాబట్టి ఇక్కడ శని భగవంతుని యొక్క ప్రభావం మీ మీద ఇబ్బందులకు గురి చేయకుండా సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులతో పదవి యోగ్యతను, ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఒక చిన్న ఉద్యోగం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు గనక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు. ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రుల మాట జవదాట రాదు అన్న సత్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి. షష్టమ స్థానంలో శని సంచార ఫలితంగా 1, 6, 12 శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి తప్పనిసరిగా శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యమైన విషయాలలో మీ యొక్క మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా భాగ్యస్థానంలోనే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విషయంలో కడు జాగ్రత్తలు పాటించండి. రాజ్యస్థానంలో రవిబుధులతో పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగంలో శుక్రగ్రహ సంచారం జరిగేటప్పుడు యోగభంగ కారకుడు అవుతాడు. కాబట్టి ముఖ్యమైన విషయాలను ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మాసంలో మొదటి 15 రోజుల లోపల మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లాభస్థానంలో లాభాధిపతి వ్యయాధిపతితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకంగా బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. భూ సంబంధమైన వర్తకులకు, వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు
కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన విషయాలలో లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్తుల విషయాలలో శుభవార్తలు వింటారు. కొన్ని సందర్భాలలో వాయిదా వేయడం, కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవడం మంచిది. ధన సంబంధం విషయాలలో ఎవరికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారాలను నూతనంగా ప్రారంభించడం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగాను మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యధి దేవత అయిన దుర్గాదేవిని ఆరాధించడం తప్పనిసరి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు రాహుగ్రహానికి ప్రత్యధి దేవతగా దుర్గాదేవిని ఈ మాసంలో ఆరాధిస్తూ శనివారం నాడు రాహుకాల దీపంతో అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి, పూజించండి. ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు పఠించండి. మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతి శీఘ్రముగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆచరించండి, గొప్ప జీవితంలో స్థిరపడండి.